ఫస్ట్ ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుందాం. కొద్దిగా చింతపండు, ఎండుమిర్చి, కొద్దిగా ధనియాలు, కొద్దిగా నువ్వులు, ఇవన్నీ కొంచెం మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. మరి వేడిగా ఉంది అయితే కొంచెం చల్లార్చుదాము. ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాము. ఇందులో ఇన్ని మునగాకులు తీసుకొని ఇలా వేసేసుకొని ఈ మునగాకుని నెయ్యిలో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ధనియాలు ఇంకా నువ్వుల పొడి అయితే రెడీ అయిపోయింది. ఆడలు మొత్తం డివైడ్ అయిపోయి ఆకు ఒక్కటే ఫ్రై అయిపోయింది. చూడండి, దీన్ని మనం డివైడ్ చేసుకుందాము. ఇందులో కొద్దిగా కడాయిలో నేను కొద్దిగా నూనె వాడతాను. ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా ఇంగువ, అల్లం ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా ఇద్దాము. కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు. ఇది ఫ్రెష్ గ్రేటెడ్ కోకోనట్ అండి. సో ఈ పచ్చి కొబ్బరి తురుము ఇందులో వేయాలి. జీడిపప్పు, కొద్దిగా ఎండుమిర్చి. ఒకసారి మంచిగా కలిపేసుకుందాం వీటిని. సో ఇప్పుడు ఏదైతే తాలింపు మనం పెట్టుకున్నామో ఈ తాలింపులోనే వేడి వేడి స్టీమ్డ్ రైస్ వేసుకోవాలి. మనం ఏదైతే మునగాకు నెయ్యిలో వేయించుకున్నామో ఆ మిశ్రమాన్ని కూడా మొత్తంగా వేసేయాలి. ఉప్పులో బాగా కలిపేసుకున్నామో అలానే వేయించుకున్న మునగాకు కూడా వేసేసాము. నెక్స్ట్ ఏంటి, మనం ఏదైతే పొడి చేసుకున్నామో ఆ పొడిని యాడ్ చేయాలి. నువ్వులో ఉన్న ఐరన్ అలానే మునగాకులో ఉన్న ఐరన్, దీంతో చాలా 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 బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా డిష్ అవుట్ చేద్దాం. వేడి వేడి మునగాకు చిత్రాన్నం రెడీ.